హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వైల్డ్ కార్డ్ అండ్ రీడైరెక్షన్ కోసం మాట్లాడుకుందాము. సో నేను చాలా స్లోగా చెప్తున్నాను వీడియో, ఎందుకంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి వైల్డ్ కార్డ్ అండ్ రీడైరెక్షన్ గురించి మాట్లాడుకుందాము. అసలు వైల్డ్ కార్డ్ అంటే మనందరికీ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు బిగ్ బాస్ చూస్తారు కదా. బిగ్ బాస్ తీసుకుంటే మీకు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని కొత్తగా ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. అలా ఏదైనా అకేషన్‌లో మధ్యలో వచ్చే స్పెషల్ ఎంట్రీ అన్నమాట వైల్డ్ కార్డ్ అంటే. ఇక్కడ ఏంటంటే మనకి స్పెషల్ క్యారెక్టర్ అది వైల్డ్ కార్డ్ అంటే. సో మనకి లైనెక్స్‌లో వైల్డ్ కార్డ్స్ అనేవి అదర్ క్యారెక్టర్స్ గాని ఆర్ ప్యాటర్న్స్‌ని రిప్రజెంట్ చేసే స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. సో ఇవి ఫైల్స్, డైరెక్టరీస్ అండ్ కమాండ్స్‌తో పనిచేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి ఈ వైల్డ్ కార్డ్స్ అనేవి. సో మనకి 3 ఇంపార్టెంట్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఆల్రెడీ చూపించాను. 3 ఇంపార్టెంట్ వైల్డ్ కార్డ్స్ ఏంటంటే ఈ స్టార్, క్వెషన్ మార్క్ అండ్ ఈ బ్రాకెట్స్. వీటి కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎక్కడున్నాం చూద్దాము. ఖాళీలో ఉన్నాం గదా. యెస్. ఓకే. సో ఇప్పుడు మనం డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. డెస్క్‌టాప్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సైబర్ హ్యాకర్.txt అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్‌ని క్రియేట్ చేద్దాం డెస్క్‌టాప్ మీద. టచ్ అనే కమాండ్ ఇచ్చి హ్యాకర్ అనే ఫైల్స్‌ని ఒక 1-10 క్రియేట్ చేద్దాం. సో మనకి హ్యాకర్ అనేవి ఒక 10 ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి ఇక్కడ. మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పాను నేను. ఒకేసారి ఒకే టచ్ అనే కమాండ్‌తో ఎన్ని ఫైల్స్‌నైనా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం. సైబర్ అనే డైరెక్టరీ ఉంది కదా ఆల్రెడీ మనం. ఇంకా కొన్ని డైరెక్టరీస్‌ని క్రియేట్ చేద్దాం. సాక్, లక్కీ, సెక్యూరిటీ, పైథాన్, జావా, సీహెచ్. సో సాక్, లక్కీ, సెక్యూరిటీ, పైథాన్, జావా, సీహెచ్, మై పర్సనల్, హ్యాకింగ్ ఇలా డైరెక్టరీస్‌ని క్రియేట్ చేసాం. సో ఎల్ఎస్ చూసారు కదా. మనకి ఇక్కడ డైరెక్టరీస్ అనేవి వచ్చేసాయి. మనం కావాలంటే హోమ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మనకి డైరెక్టరీస్ ఇవన్నీ. ఇవైతే ఫైల్స్ అన్నమాట. మీరు కావాలంటే ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. ఏముండదు, ఎంప్టీగా ఉంది. మనకి డైరెక్టరీస్ మనం ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో కంట్రోల్ ఎల్ కొడితే పైకి వెళ్తాం అన్నమాట. సో మీరు పైకి మౌస్‌తో స్క్రోల్ చేస్తే మీకు ప్రీవియస్ అన్నీ వస్తాయి. నేను క్లియర్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ కొన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కూడా మనం డెస్క్‌టాప్‌లో క్రియేట్ చేసాం. ఈ వైల్డ్ కార్డ్ అనేది 0 అంటే 0 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను మ్యాచ్ చేస్తుందన్నమాట వైల్డ్ కార్డ్ అనే ఆప్షన్. మీకు ప్రీవియస్‌గా ఒకటి చెప్పా గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం స్పేస్ వైల్డ్ కార్డ్ హెచ్ అని ఇచ్చామనుకోండి. హెచ్‌తో స్టార్ట్ అయ్యేవన్నీ అది డిలీట్ చేసేస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మీకు ఎల్ఎస్ అని చూపిస్తా. సో మనకి డెస్క్‌టాప్ మీద ఇవన్నీ ఉన్నాయి కదా. ఆర్ఎం స్పేస్ హెచ్, హెచ్ అనే లెటర్ ఒకటి ఇచ్చి రిమూవ్ రైట్ ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఫైల్ హ్యాకర్.txt. ఓకే. సో అది హ్యాకర్.txt ఒక్కటే ఎందుకు తీసుకుందో మీకు అర్థమైందా? ఎందుకంటే కేస్ సెన్సిటివ్. స్మాల్ హెచ్ ఒకటే ఉంది. సో స్మాల్ హెచ్‌తో ఒకటే తీసుకుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం స్పేస్ క్యాపిటల్ హెచ్ స్టార్ అని ఇస్తే మొత్తం అన్ని ఆ ఫైల్స్ హ్యాకర్‌తో స్టార్ట్ అయ్యే క్యాపిటల్ హెచ్‌తో స్టార్ట్ అయ్యేవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎల్ఎస్ స్టార్ హెచ్ అని ఇచ్చామనుకోండి. ఓకే. మనం .txtతో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాము. సాక్ 1-9. సో ఒక్క సెకండ్. సో సాక్.txt అని చెప్పి నేను ఒక 9 ఫైల్స్‌ని క్రియేట్ చేశాను. ఎల్ఎస్ సో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సాక్‌తో ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు నేను txt ఫైల్స్‌ని వైల్డ్ కార్డ్ ఇచ్చి చెక్ చేద్దాం. ఎలా అంటే ఎల్ఎస్ స్పేస్ -a star.txt స్టార్. ఇక్కడ -a ఏంటి అంటే లిస్ట్ ఆల్ ఫైల్స్ అన్నమాట. అంటే ఒకవేళ ఏమైనా హిడెన్ అయి ఉన్నా వాటిని కూడా ఇంక్లూడ్ చేసి మనకు చూపించమని. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్.txt వైల్డ్ కార్డ్ అని ఇచ్చాం కదా. దీని అర్థం ఏంటంటే .txtతో ఉన్న ఫైల్స్ అన్నిటిని మనకు చూపించమని ఎక్కడున్నా సరే. సో మనకి ఇక్కడ ఏమున్నాయి? సాక్.txt1, సాక్.txt2. సో టెక్స్ట్ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో మనకి ఇచ్చిన వైల్డ్ కార్డ్‌లో అవి మాత్రమే చూపించింది. అదే మీరు నార్మల్‌గా ఎల్ఎస్ అని ఇస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి. మనం పర్టిక్యులర్‌గా ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ గాని, ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్స్ గాని ఇలాంటివి చూడాలి అనుకుంటే మనం ఈ వైల్డ్ కార్డ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ మీకు ఆర్ఎం స్పేస్ జస్ట్ వైల్డ్ కార్డ్ ఇచ్చా అనుకోండి. అంటే ఆ డెస్క్‌టాప్ మీద ఉన్నవన్నీ మనం డిలీట్ చేయమని. బట్ ఇక్కడ మనం డైరెక్టరీస్ డిలీట్ చేయట్లా. సో డైరెక్టరీస్ ఏం అవ్వలేవు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్టరీస్ ఒక్కటే ఉన్నాయి. ఫైల్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయన్నమాట. సో ఈ వైల్డ్ కార్డ్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్ అన్నమాట. సో జాగ్రత్తగా వాడండి వాడేటప్పుడు. పొరపాటున మీరు
ఆర్ఎం వైల్డ్ కార్డ్ అని ఇచ్చారనుకోండి, మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా బిన్‌లో కూడా దొరకవు. మనం కమాండ్‌తో డిలీట్ చేసేవి ఎప్పుడు కూడా బిన్‌లో కూడా ఉండవు. డైరెక్ట్ డిలీట్ అయిపోతాయన్నమాట. పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్వెషన్ మార్క్ వైల్డ్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఒక్క క్యారెక్టర్‌ని మాత్రమే మ్యాచ్ చేసేది ఏంటి అంటే క్వెషన్ మార్క్. సో, మనం ఇందాక అన్నీ డిలీట్ చేసేసాం కదా! ఫైల్స్ అని. సో, ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేద్దాము. టచ్ hacker.txt అని ఇచ్చి 1-9 ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇది ఎల్ఎస్ చేద్దాం. సో, మనకి డెస్క్‌టాప్ మీద ఇవైతే ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ hacker.txt క్వెషన్ మార్క్ ఇద్దాం. సో, మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ hacker.txt అని ఇచ్చాం కాబట్టి దాంతో ఉన్న ఫైల్స్‌ని మాత్రమే మ్యాచ్ చేస్తుంది. ఇది స్పెసిఫిక్ లెంత్ ఉన్న ఫైల్స్‌ని మాత్రమే మ్యాచ్ చేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు టచ్ అనే కమాండ్‌ని యూజ్ చేసి లక్కీ అనే ఫైల్స్‌ని క్రియేట్ చేస్తున్నా. ఒక 1-2 మరీ ఎక్కువొద్దు. మళ్ళీ ఇవి కూడా ఒక 9 ఇద్దాం. సో, ఎల్ఎస్ లక్కీ 1 క్వెషన్ మార్క్ ఇచ్చా అనుకోండి. సారీ ఇందాక 1 అని ఇచ్చా కదా! సో, ఎల్ఎస్ లక్కీ క్వెషన్ మార్క్ అని ఇచ్చా అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? లక్కీ తర్వాత ఏమేమున్నాయో నాకు చూపించు అని దాని అర్థం క్వెషన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మనకన్నీ 1 నంబర్‌తోనే ఉన్నాయి. టచ్ కమాండ్ యూజ్ చేసి లక్కీ అనే ఫైల్‌తో 1-50 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నాకు 2 లైన్స్ ఉన్న కమాండ్ చూపించాలన్నమాట. సో, ఎల్ఎస్ లక్కీ డబుల్ డిజిట్ రావాలి అనుకుంటే 2 టైమ్స్ క్వెషన్ మార్క్ ఇవ్వండి. సో, డబుల్ డిజిట్‌తో ఏమేమున్నాయో అవన్నీ చూపించింది చూసారా? 9 తర్వాత నుంచి వచ్చిన ఫైల్స్ అన్నీ మనకిక్కడ కనిపించాయి. సో, ఇలా క్వెషన్ మార్క్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఒక స్పెసిఫిక్ లెంత్ ఉన్న ఫైల్స్‌ని మ్యాచ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది ఇది. క్వెషన్ మార్క్ వైల్డ్ కార్డ్ అనేది. మీకిప్పుడు 2 వైల్డ్ కార్డ్స్ గురించి అర్థమైంది కదా! ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ బ్రాకెట్స్ కోసం మాట్లాడుకుందాము. ఈ వైల్డ్ కార్డ్ ఏంటి అంటే, ఈ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మ్యాచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ లక్కీ 129.txt ఓకే. లక్కీ కాదు. మనకి అసలు ఎల్ఎస్ ఏమున్నాయి చూద్దాం. సో, నేనిప్పుడు ఏం చేస్తా అంటే ఎల్ఎస్ స్పేస్ hacker.txt 129 అని ఇచ్చా. అంటే మనకి hacker.txtతో 1-9 ఫైల్స్‌ని చూపించిందన్నమాట. సో, బ్రాకెట్‌లో ఏదైతే నంబర్ ఇచ్చామో ఆ ఫైల్స్ వరకే చూపించింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ స్పేస్ hacker.txt బ్రాకెట్స్‌లో 1-4 ఇచ్చా అనుకోండి. సో, 4 ఫైల్స్‌ని మాత్రమే చూపించింది. అదే మనకి లక్కీ ఫైల్స్‌ని చూపించాలనుకోండి. ఎల్ఎస్ లక్కీ బ్రాకెట్స్ 1-20 ఫైల్స్ మనకు చూపించాలి ఇప్పుడు. 1-2 మాత్రమే తీసుకుంది. సో, ఇక్కడ 0 తీసుకోలేదు చూసారా మీరు గమనిస్తే? అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఎల్ఎస్ స్పేస్ లక్కీ బ్రాకెట్స్‌లో 1-9 ఇవ్వండి. బ్రాకెట్స్ క్లోజ్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ లక్కీ 1 అని పెట్టి బ్రాకెట్స్ 0-9 అని ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి లక్కీ 20 అని ఇవ్వండి. ఇప్పుడు చూసారా? లక్కీ 1 దగ్గర నుంచి లక్కీ 20 వరకు మనకు ఫైల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్‌తో లక్కీ 1-9 అనే బ్రాకెట్స్ 1-9 ఉన్న ఫైల్స్‌ని మ్యాచ్ చేస్తుంది. తర్వాత లక్కీ 1 నుంచి 0-9 అంటే లక్కీ 1 తర్వాత అంటే లక్కీ 10, లక్కీ 11 సో, అలాంటి వాటిని లక్కీ అప్ టు 19 వరకు మ్యాచ్ చేస్తుంది. తర్వాత లక్కీ 20 అనేది ఇచ్చేసాం విడిగా. అదే మీరు స్టార్ కమాండ్‌తో యూజ్ చేయాలనుకోండి మీకు తెలీదు అసలు ఏమున్నాయో. ఎల్ఎస్ లక్కీ స్టార్ వైల్డ్ కార్డ్ ఇస్తే లక్కీతో ఉన్నవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. అదే ఒక పర్టిక్యులర్ నంబర్ వరకు చూడాలి అనుకుంటే ఇలా ఇస్తాం. అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్ఎస్ లక్కీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేనేం చేశా, మనకి 19-20 ఫైల్స్ ఉన్నాయి కదా! 19-20 ఈ 2 ఫైల్స్‌ని చూపించమన్నా. 19 స్పేస్ 20 అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఓకే. బ్యాడ్ ప్యాటర్న్. సో, ఎల్ఎస్ లక్కీ దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇందులో స్పేసెస్ పనికిరావని అర్థమైంది. సో, మీరిలా ఇచ్చారనుకోండి. అంటే లక్కీ తర్వాత 1, 9, 2ని కూడా ఇది సింగిల్ డిజిట్‌గా కన్సిడర్ చేసి సింగిల్ ఫైల్స్‌ని చూపించింది మనకి. సో, మీరు బ్రాకెట్‌లో స్పేస్ ఇవ్వట్లే. ఇవ్వకపోయినా సరే అదేం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఎస్ లక్కీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 19 అని పెట్టారనుకోండి. లక్కీ 1, లక్కీ 9 2 ఫైల్స్‌ని సెపరేట్‌గా తీసుకుంది. బ్రాకెట్స్‌లో మీరు ఏమిచ్చినా సరే అది సింగిల్ డిజిట్‌గా మాత్రమే తీసుకుంటుంది. అది నేను చెప్పేది ఇక్కడ. మీరు స్పేస్ ఇస్తే ఇక్కడ ఏమైంది బ్యాడ్ ప్యాటర్న్ అని వచ్చింది చూసారా?
సో, స్పేసెస్ పనికిరావు. స్పేసెస్ ఇవ్వకుండా ఇచ్చినా సింగిల్ డిజిట్‌గా తీసుకుంటుంది. సో, ఈ బ్రాకెట్స్ అనేవి ఒక్క క్యారెక్టర్‌ని మాత్రమే మ్యాచ్ చేస్తుందన్నమాట. మీరు ఈ వైల్డ్ కార్డ్స్ మూడిటిని కలిపి ఈ స్టార్‌ని, క్వెషన్ మార్క్‌ని, ఈ బ్రాకెట్స్‌ని కలిపి ఇంకా కాంప్లెక్స్ ప్యాటర్న్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ స్పేస్ లక్కీ స్టార్ క్వెషన్ మార్క్ అని ఇస్తే సో, లక్కీతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్నిటిని మ్యాచ్ చేసి ఇచ్చిందనమాట ఇది. ఈ 3 వైల్డ్ కార్డ్స్ గురించి క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ 3 కూడా పెద్ద పెద్ద ఫైల్స్‌ని యాక్సెస్ చేసినప్పుడు వీటిల్లో చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు రీడైరెక్షన్ కోసం మాట్లాడుకుందాం. ఇది బావుంటుంది. జాగ్రత్తగా వినండి ఈ టాపిక్ అంతా. సో, ఈ వీడియో అంతా కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ రీడైరెక్షన్ అనేది లైనక్స్‌లో మోస్ట్ ఎసెన్షియల్ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇదెందుకు ఉపయోగపడుతుంది అంటే కమాండ్ ఇచ్చాక ఆ ఔట్‌పుట్ ఎక్కడికి వెళ్ళాలి ఆర్ ఇన్‌పుట్ ఫైల్స్‌ని ఎలా ఉపయోగించాలి అనుకుంటే రీడైరెక్షన్ చాలా యూజ్ అవుతుంది. అసలు రీడైరెక్షన్ అంటే ఏంటి? లైనక్స్‌లో రీడైరెక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కమాండ్ ఇచ్చారు. ఔట్‌పుట్‌ని ఈ ఈ టెర్మినల్‌లో చూపించే బదులు ఒక ఫైల్‌లోకి ఆర్ ఇంకొక కమాండ్‌కి ఆర్ డిస్కార్డ్ చేయడానికి పంపించడం అనమాట. అలానే కమాండ్ కోసం ఇన్‌పుట్‌ని మాన్యుయల్‌గా టచ్ చేయకుండా ఫైల్ నుండి తీసుకోవచ్చు. డెస్క్‌టాప్‌లో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా! సో, ఈ ఫైల్స్ లిస్ట్‌ని ఒక ఫైల్‌లో సేవ్ చేద్దామా. దానికోసం ఎల్ఎస్ స్పేస్ ఈ సింబల్ ఏంటి అంటే రీడైరెక్షన్ ఆపరేటర్ అన్నమాట. సో, ఇప్పుడు నేను ఎల్ఎస్ గ్రేటర్ థాన్ సింబల్ ఇచ్చి సో, నేనిప్పుడు లక్కీ అనే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్‌ని లిస్ట్.టీఎక్స్టీ అనే ఫైల్‌లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మీకు అండర్ స్కోర్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ రీడైరెక్షన్ యూజ్ చేసినప్పుడు స్పేసెస్ అనేవి ఉండకూడదు. ఒకవేళ మీరు స్పేస్ ఇవ్వాలి అనుకుంటే ఇన్వర్టెడ్ కామాస్ వాడాలి. అది కూడా చెప్తా. సో, ఇది టెస్ట్ చేద్దాం. సో, ఇప్పుడు క్యాట్ చేద్దాం. సో, ఇక్కడ మనకి మొత్తం అన్ని లిస్ట్ వచ్చేసిందనమాట. డెస్క్‌టాప్ మీద ఉన్నవన్నీ. సో, ఎల్ఎస్ చేద్దాం. సో, ఎల్ఎస్‌లో ఏమేమున్నాయి? హ్యాకర్ అనేవి మాత్రమే మనం లిస్ట్ చేద్దాం ఇప్పుడు. సో, ఎల్ఎస్ స్పేస్ హ్యాకర్.టీఎక్స్టీ గ్రేటర్ థాన్ లిస్ట్.టీఎక్స్టీ. సో, ఈ లిస్ట్.టీఎక్స్టీలో హ్యాకర్.టీఎక్స్టీ అనే ఫైల్స్ అన్ని సేవ్ అవ్వాలి మనకి. ఈ వైల్డ్ కార్డ్ ఇవ్వడం మర్చిపోయాం. క్యాట్ లిస్ట్.టీఎక్స్టీ. సో, మనకి హ్యాకర్.టీఎక్స్టీతో ఉన్న ఫైల్స్ అన్నీ సేవ్ అయ్యాయి. మనం ఇందాక ఏం చేసాం? లక్కీ అండర్ స్కోర్ లిస్ట్.టీఎక్స్టీ అంటే మనకి ఎల్ఎస్ చేస్తే ఏమేమొచ్చాయి? ఇవన్నీ కూడా లిస్ట్ రూపంలో ఇక్కడ సేవ్ అయిపోయాయి ఇందులో. ఓకే. మీరిక్కడ లక్కీ అండర్ స్కోర్ ఇవ్వకపోయినా సేవ్ అయిపోతాయి. బట్ మనకి స్పెసిఫిక్‌గా ఒక టైప్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటే దానికి ఇక్కడ వైల్డ్ కార్డ్ యూజ్ చేసి రీడైరెక్ట్ ఆపరేటర్ యూజ్ చేసి అలా చేస్తామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఎల్ఎస్ స్పేస్ లక్కీ స్టార్ రీడైరెక్టర్ అంటే గ్రేటర్ థాన్ ఆప్షన్ యూజ్ చేసి సాక్ అనే ఫైల్ పడదు. సాక్.టీఎక్స్. సో, ఇప్పుడు క్యాట్ చేసి చూద్దాం. సాక్.టీఎక్స్. సో, ఇక్కడ మనకి లక్కీతో ఉన్నవన్నీ లిస్ట్ క్రియేట్ అయిపోయిందన్నమాట. ఎల్ఎస్ చూడండి. సో, ఎల్ఎస్‌లో ఏమేమున్నాయి? ప్రెజెంట్ ఉన్న డైరెక్టరీలో ఫైల్స్ అన్నిటిని కూడా రీడైరెక్ట్ చేసి నేను hackme.txt అనే ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఆ లిస్ట్‌ని పెడుతున్నా. సో, క్యాట్ చేసి hackme.txt అని ఇస్తే మనకు ప్రెజెంట్ ఉన్న డైరెక్టరీలో ఫైల్స్ అన్నీ కూడా hackme.txtలో లిస్ట్ అయిపోయాయి. ఇక్కడ క్యాట్ చేసి చూస్తే మనకి ఇక్కడ లిస్ట్ కింద వచ్చాయన్నమాట. సో, ఈ ఫైల్‌లో చాలా నంబర్స్ ఉన్నాయి కదా! మనకి ఎన్నున్నాయో తెలియట్లా. దాన్ని కౌంట్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? సో, wc-l లెస్ థాన్ hackme.txt 72 కౌంట్ ఉంది. ఈ డబ్ల్యూసీ అనేది ఏంటి అంటే వర్డ్ కౌంట్ అన్నమాట. సో, hackme.txtలో 72 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. మీరిప్పుడు ఈ రీడైరెక్షన్ ఆపరేటర్ సింగిల్ సింబల్ యూజ్ చేశారనుకోండి, ఆ ఫైల్‌లో ఉన్నవి ఓవర్ రైట్ అయిపోతాయి. టైప్స్ ఆఫ్ రీడైరెక్షన్ కోసం మాట్లాడుకుందాము. సో, టైప్స్ ఆఫ్ రీడైరెక్షన్‌లో ఈ గ్రేటర్ థాన్ కమాండ్ అవుట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఔట్‌పుట్ ఏదైతే ఉంటుందో మనం ఇచ్చిన కమాండ్‌కి దాన్ని ఒక ఫైల్‌లో సేవ్ చేస్తుందన్నమాట. మీరు ఇందాక ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసారు. మనకి ఎల్ఎస్‌లో ఉన్నవన్నీ కూడా గ్రేటర్ థాన్ సింబల్ యూజ్ చేసి ఒక ఫైల్ నేమ్ ఇచ్చి దాంట్లో సేవ్ చేయమంటే సేవ్ చేసింది. సేమ్ అలానే గ్రేటర్ థాన్ సింబల్ అనేది ఒక కమాండ్ ఔట్‌పుట్‌ని ఒక ఫైల్‌లో సేవ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డెస్క్‌టాప్‌లో ఉన్నాం. ఎల్ఎస్ చేసి చూద్దాం. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! మనం ఆల్రెడీ hackme.txtలో ఈ డెస్క్‌టాప్ మీద ఉన్నవన్నీ సేవ్ చేసాం. సో, దీనికి క్యాట్ చేసి చూద్దాం అందులో ఏమున్నాయో. hackme.txt. సో, ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈకో డబుల్ కోట్ హలో దిస్ ఈజ్ లక్కీ
టెక్ టాక్స్. మ్యాటర్‌ని మొత్తం చూద్దాం. ఈకో హలో దిస్ ఈస్ లక్కీ టెక్ టాక్స్ hackme.txt. ఇప్పుడు క్యాట్ చేసి చూద్దాము. hackme.txt. హలో దిస్ ఈస్ లక్కీ టెక్ టాక్స్. మీరు ఇందాక చూసుకున్నట్లయితే మనకి చాలా ఫైల్స్ వచ్చాయి. అంటే ఎల్ఎస్‌లో కాపీ చేసినవన్నీ వచ్చాయన్నమాట. బట్ ఎప్పుడైతే మనం ఈ రీడైరెక్ట్ వాడామో అది మొత్తం ఓవర్ రైట్ అయిపోయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తామో ఓల్డ్ డేటా ఉంటే ఓవర్ రైట్ చేస్తుంది. అంటే మొత్తం డిలీట్ చేసేస్తుందన్నమాట. ఇలా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తా. ఇప్పుడు మనకి hackme.txtలో దిస్ ఈస్ లక్కీ టెక్ టాక్స్ అని ఉంది కదా! సో ఈకో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గ్రేటర్ దాన్ మీన్స్ రీడైరెక్ట్ hackme.txt. క్యాట్ చేసి చూద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని వచ్చింది. ఇదన్నమాట. సో ఏదైతే ఓల్డ్ డేటా ఉంటుందో దాన్ని ఓవర్ రైట్ చేసి దీన్ని ఇలా రాస్తుంది. ఈ గ్రేటర్ దాన్ సింబల్ వాడడం వల్ల. ఇప్పుడు దీన్ని ఫస్ట్ క్లియర్ చేద్దాం. డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడాలి. ఇలా డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడితే ఈ కమాండ్ వల్ల పాత డేటాని ఉంచిన కొత్త డేటాని ఫైల్‌లో యాడ్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి hackme.txt అని ఉంది కదా! ఈకో దిస్ ఈస్ లక్కీ టెక్ టాక్స్ డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చి hackme.txt. సో ఇప్పుడు క్యాట్ చేసి చూద్దాము. క్యాట్ hackme.txt. ఇక్కడ మనం ఇందాక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని ఇచ్చాము. ఏదైతే డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చామో నెక్స్ట్ లైన్‌లో యాడ్ అయింది. దిస్ ఈస్ లక్కీ టెక్ టాక్స్ అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈకో ఇట్స్ మీ హ్యాకర్ డబుల్ గ్రేటర్ దాన్ hackme.txt. క్యాట్ hackme.txt. సో మనం ఏదైతే లైన్స్ యాడ్ చేస్తామో అవన్నీ నెక్స్ట్ లైన్‌లో యాడ్ అవుతాయన్నమాట. డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడటం వల్ల. అదే మీరు సింగిల్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే అది రీడైరెక్ట్ అయ్యి అది ఓల్డ్ డేటాని మొత్తం ఓవర్ రైట్ చేస్తుంది. అంటే డిలీట్ చేసేస్తుందన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఉంది. సెకండ్‌ది ఇన్‌పుట్ డైరెక్షన్. మనం 2 టైప్స్ చెప్పుకున్నాం. అవుట్‌పుట్ డైరెక్షన్ అండ్ ఇన్‌పుట్ డైరెక్షన్. సో ఇప్పటివరకు మనం అవుట్‌పుట్ డైరెక్షన్ గురించి చూసాము. అండ్ ఇప్పుడు ఇన్‌పుట్ డైరెక్షన్ గురించి చూద్దాం. ఇన్‌పుట్ డైరెక్షన్ అంటే లెస్ దాన్. ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం. సో ఇన్‌పుట్ డైరెక్షన్ కోసం ఈ సింబల్‌ని వాడతామన్నమాట. ఇది ఒక కమాండ్ కోసం ఇన్‌పుట్‌ని ఫైల్ నుండి తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్డ్ కౌంట్ డబ్ల్యూసీ మీకు ప్రీవియస్‌గా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. డబ్ల్యూసీ అంటే వర్డ్ కౌంట్ అని చెప్పి. సో -w లెస్ దాన్ hackme.txt. సో మనకు అందులో 14 కౌంట్ చేసింది. అంటే వర్డ్ కౌంట్స్ అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది కౌంట్ చేసిందన్నమాట. సో క్యాట్‌లో ఇవి 3 వర్డ్స్. ఇది 3 + 5 8 వర్డ్స్. 9, 10, 11, 12, 13, 14. సో ఇలా ప్రతి వర్డ్‌ని కౌంట్ చేసి చెప్పింది ఇక్కడ మనకి. దీని అర్థం ఏంటి? hackme.txtలోని వర్డ్స్ అంటే ఎన్ని పదాలు ఉన్నాయో దాని నంబర్‌ని కౌంట్ చేస్తుంది. అంటే ఆ ఫైల్‌లో ఏం వర్డ్స్ ఉన్నాయని. సో ఈ లెస్ దాన్ సింబల్ మనకి ఎలా యూజ్ అయింది ఇక్కడ? ఒక కమాండ్ కోసం ఇన్‌పుట్‌ని ఫైల్ నుండి తీసుకుంది. సో ఇక్కడ కమాండ్ ఏంటి అంటే డబ్ల్యూసీ అంటే కౌంట్, వర్డ్ కౌంట్. సో ఇది ఏం చేస్తుంది? ఏవైతే నంబర్స్ ఉన్నాయో, వర్డ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటిని లెక్కపెడుతుందన్నమాట. సో ఈ డబ్ల్యూ ఏంటంటే ఓన్లీ వర్డ్స్‌ని మాత్రమే కౌంట్ చేయమని దీనికి చెప్తుంది. సో ఇప్పటివరకు మనం అవుట్‌పుట్ రీడైరెక్షన్ అండ్ ఇన్‌పుట్ రీడైరెక్షన్ కోసం చూసాము. ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి ఎర్రర్ రీడైరెక్షన్ కోసం మాట్లాడుకుందాం. ఎర్రర్ రీడైరెక్షన్ అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. 2 గ్రేటర్ దాన్ అండ్ 2 డబుల్ గ్రేటర్ దాన్. సో వీటి గురించి మాట్లాడదాం ఇప్పుడు. స్క్రీన్ మీ అందరికీ కొంచెం పెద్దగానే ఉంది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు 2 గ్రేటర్ దాన్ అని ఉంది కదా! ఇదేంటి అంటే ఎర్రర్ మెసేజెస్ ఏముంటాయో వాటిని ఒక ఫైల్‌లో సేవ్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ నాన్ ఎగ్జిస్టెంట్ అండర్‌స్కోర్ ఫైల్ స్పేస్ 2 గ్రేటర్ దాన్ ఎర్రర్ అండర్‌స్కోర్ log.txt. ఇది ఏంటి అంటే ఎర్రర్ అండర్‌స్కోర్ log.txt అనే ఫైల్స్‌లో ఎర్రర్ మెసేజెస్‌ని స్టోర్ చేస్తుందన్నమాట. అండ్ అలానే ఇప్పుడు మనకి ఈ 2 డబుల్ గ్రేటర్ దాన్ ఏంటి అంటే ఓల్డ్ ఎర్రర్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ పాత ఎర్రర్స్ ఏమైతే ఉంటాయో వాటిని అలానే ఉంచి కొత్త ఎర్రర్స్‌ని యాడ్ చేస్తుందన్నమాట ఆ ఫైల్‌లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ఎస్ మిస్సింగ్ అండర్‌స్కోర్ ఫైల్ 2 డబుల్ గ్రేటర్ దాన్ ఎర్రర్ అండర్‌స్కోర్ log.txt. ఇది కొత్త ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటిని
ఈ error_log.txt అనే ఫైల్‌లో యాడ్ చేస్తుందన్నమాట. ఇంతే ఎర్రర్ రీడైరెక్షన్ అంటే. మనకి ఇందులో రెండే ఉంటాయి. 2 గ్రేటర్ దాన్, 2 డబుల్ గ్రేటర్ దాన్. అంటే ఏవైతే మీరు చిన్న చిన్న ఫైల్స్‌కి మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. బట్ మనకి తీసుకుంటే మీ ప్రోగ్రామింగ్ గాని, లేకపోతే రేపు పొద్దున్న ఏదైనా జాబ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఫైల్స్ గాని, పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ అలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ప్రతీది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది నోట్స్ అడుగుతున్నారు ప్రతిదానికి. మీరు బెస్ట్ ఏంటి అంటే ఒక పెన్ను, పేపర్ తీసుకొని చెప్తున్నప్పుడే రాసుకుంటే మీకు గుర్తుంటుంది. రిఫర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంబైనింగ్ అవుట్‌పుట్ అండ్ ఎర్రర్. ఇదేంటి అంటే ఎండ్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ఈ 2 ఉంటాయన్నమాట. సో, వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ అండ్, ఈ గ్రేటర్ దాన్ ఈ 2 ఏంటి అంటే అవుట్‌పుట్ అండ్ ఎర్రర్. అవుట్‌పుట్ అండ్ ఎర్రర్ గూడా. రెండిటిని ఒకే ఫైల్‌లోకి రీడైరెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ లక్కీ అండ్ గ్రేటర్ దాన్ కంబైన్ అవుట్‌పుట్ డాట్ టీఎక్స్టీ. సో, ఇదేం చేస్తుందంటే ఫైల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని, ఎర్రర్ మెసేజ్‌లని రెండిటిని కూడా ఈ కంబైన్డ్ అవుట్‌పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్‌లో సేవ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఫోర్త్ వచ్చేసరికి మీకు డిస్కార్డింగ్ అవుట్‌పుట్. మీకు ఇందులో 2 టైప్స్ ఉంటాయి. డెవ్, నల్. దీనికోసం మాట్లాడతా క్లియర్‌గా. సో, జాగ్రత్తగా వినండి. మనకి ఎప్పుడు కూడా అవసరం లేని అవుట్‌పుట్‌ని రిమూవ్ చేయడానికి ఇవి వాడతారనమాట. మీకు ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయో తెలిస్తే ఏదైనా స్క్రిప్ట్ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ గ్రేటర్ దాన్ డెవ్ నల్. సో, ఇదేం చేస్తుందంటే ఈ ఎల్ఎస్ అనే కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ని హైడ్ చేస్తుందనమాట. అదే మీరిప్పుడు ఎర్రర్స్‌ని రిమూవ్ చేయాలనుకోండి. మనం ఇందాక ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఫైల్‌లో ఉన్నాయనుకోండి. ఎల్ఎస్ ఆహ్, నాన్ ఎగ్జిస్టెంట్ ఫైల్ 2 గ్రేటర్ దాన్ డెవ్ నల్. సో, ఇది మిస్సింగ్ ఫైల్స్‌కి సంబంధించిన ఎర్రర్ మెసేజ్‌లని రిమూవ్ చేస్తుందనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కన్‌ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పైపింగ్ వర్సెస్ రీడైరెక్షన్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలోనే సింపుల్‌గా చెప్తా చూడండి. పైపింగ్ వర్సెస్ రీడైరెక్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ అని టైప్ చేశా. పింగ్ కాదు పైపింగ్. పైపింగ్ వర్సెస్ రీడైరెక్షన్. ఆహ్, మీకిప్పుడు ఒక 2 లైన్స్ చెప్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైపింగ్ ద్వారా ఒక కమాండ్ అవుట్‌పుట్‌ని ఇంకొక కమాండ్ ఇన్‌పుట్‌గా పంపించగలం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ స్పేస్ ఇది పైప్ సింబల్. ఎంటర్ ఆప్షన్ పైనుంటుంది. ఇది పైప్ సింబల్. గ్రిప్ టీఎక్స్టీ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనం పైపు, గ్రిప్ ఇచ్చాం కాబట్టి టీఎక్స్టీ ఉన్న ఫైల్స్‌ని మాత్రమే ఫిల్టర్ చేసి చూపిస్తుంది మనకి. సారీ గ్రిప్ స్పెల్లింగ్ తప్పిచ్చాను నేను. ఎల్ఎస్ గ్రిప్ టీఎక్స్టీ. సో, మనం ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేసాం కదా! టీఎక్స్టీవి. సో, ఈ టీఎక్స్టీతోనో మాత్రమే చూపిస్తుంది. ఈ పైపు, గ్రిప్ వాడడం వల్ల. సో, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. పైప్ అంటే ఏంటి? గ్రిప్ అంటే ఏంటి? హెడ్ అండ్ టైల్ అంటే ఏంటి? దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో గాని మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఎవరైతే మీ ఫ్రెండ్స్ లైనెక్స్ ప్రిపేర్ అవుతున్నారో, సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్‌ని రిఫర్ చేయండి. నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ అండ్ లైనెక్స్ ఎవరైతే కెరీర్ గైడెన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి అండ్ టెక్ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మన ఛానల్‌ని సజెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్నిటిని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్‌లో లక్కీ టెక్ టాక్స్ అని టైప్ చేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. సో దట్ మీరేమనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ వీడియోస్ అనేది చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.